తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సాయంత్రం ధ్వజారోహణకు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో కొక్కెం ఊడిపోయింది. ధ్వజాపటం ఎగరవేయడానికి తాడు కడుతుండగా కొక్కెం ఊడిపోయింది. వెంటనే అర్చకులు స్పందించి మరమ్మతులు చేపడుతున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, ఏదైతే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారో అందులో భాగంగా ధ్వజపటాన్ని ఏదైతే ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి కొక్కికి దానిపై ఎగరవేస్తారు. ఏదైతే బ్రహ్మాది దేవతలు బ్రహ్మోత్సవాలకి రావాలని పిలుపుతో అక్కడ ఆ ధ్వజపటం కడతారనమాట. ముఖ్యంగా ఏదైతే ఈ కొక్కికి సంబంధించి చూసుకున్నట్లయితే సంవత్సరం పాటు ఈ కొక్కియే ఉంటుంది పైన. అది ఎండకు ఎండుతూ మరోవైపు వాన తడుస్తూ అన్ని పూర్తి స్థాయిలో సరిగ్గా లేకుండా ఉండడం వల్లే ఈరోజు ఆ కమ్మి విరిగి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ కమ్మి విరిగి పడిపోతానే అంటే దానికి కడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ కమ్మి విరిగి పడడంతో ఆ ధ్వజపటం సంబంధించినటువంటి ఆ తాళ్ళు కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో అపచారం అంటూ ఇప్పటికే భక్తులు భయంగా అంటే ఒక ఆవేదన కూరైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కావచ్చు, మరోవైపు బ్రహ్మోత్సవాల్లో ఇటువంటి ఏంటి అనేది కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైనా దీన్ని అంటే ధ్వజారోహణం నిర్వహించాలనుకుంటే ముందుగానే దానికి సంబంధించినటువంటి వస్తువుల్ని ముందుగానే పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత కొమ్మీలకే బిగించేందుకు ప్రయత్నించారు. అవి ఇరిగి పడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొమ్మి అంటే కొక్కెంకి సంబంధించి ఇప్పుడే కొత్తవి రీప్లేస్ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కొత్తవి మార్చి వెంటనే ఇమీడియట్లీ అక్కడ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే దానికి సంబంధించి కొక్కి కూడా పైకి ఎగరవేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తులేమి ఆవేదన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకి ఖచ్చితంగా ధ్వజారోహణం యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.